మరి మన భక్తి కలిగిన జీవితాలలో ఒక్క తరము వారైనా మనము దేవుడి సన్నిధిలో నిలిచిన దాన్ని బట్టి, భక్తి చేసిన దాన్ని బట్టి ఒకరైనా మాట్లాడగలుగుతున్నారా? ఒక తరము వారైనను వెల్లడిపరచగలుగుతున్నారా? ఏ రీతిగా మాట్లాడుతున్నారు? మన జీవితాలను గురించి కలిగిన శ్రమలను తాళలేక, తట్టుకోలేక పారిపోయారు దేవుడి సన్నిధిలో నుండి అని మాట్లాడుతున్నారా? వారు అనుభవించలేక, శ్రమను తాళలేక వారు దేవుణ్ణి విడిచిపెట్టారంటున్నారా? లేదు, ఎంతటి శ్రమలు కలిగినను దేవుడి మీద ఆధారపడ్డారని మాట్లాడుతున్నారా? ఒక్క తరము వారైనను మన గురించి మాట్లాడుతున్నారా? మనల్ని మనం యోచించుకోవాలి, మనల్ని మనం ఆలోచించుకోవాలి. దైవవాక్యం సెలవిస్తుంది ఇక్కడే, మన సియోను కొండ మీదకి దిగివచ్చు, ఎర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అంటున్నాడు దావీదు. ఏమట? సియోను కొండ మీద దిగివచ్చు, ఎర్మోను మంచు వలె ఉండవలెను అంటున్నాడు కదా. కాబట్టి అట్టి రీతి జీవితం మనకు ఉండాలి. ఆశీర్వాదము శాశ్వత జీవము దేవుడు దావీదుకు అనుగ్రహించి ఉన్నాడు. మన జీవితాలలో మనము